ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 49వ రోజు అండి. మరి నేనటి రోజుని ఎవరి పత్రిజీ అని చెప్పుకున్నాం కదా, మరి వారిని గురించి తెలుసుకోండి. వాళ్ళు తెలుసుకుందాం. ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మిక శక్తిని అందించగలమని అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక గురువు జగద్గురువు పితామహి పత్రిజీయే. ఎవరో వస్తారని ఏదో తెస్తారని నీ ఎదన పాడు చేసుకోవద్దు. బాహ్యశక్తి కన్నా అంతర్శక్తి గొప్పదని తెలుసుకోండి. మీలోకి మీరు ప్రయాణించండి. దానికి ఒకే ఒక్క మార్గం ధ్యానం ధ్యానం ధ్యానమే అంటున్నారు. ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనంటున్నారు. ఏమిటి పిరమిడ్స్ యొక్క విశిష్టత? పిరమిడ్ అంటే పూజ చేసే దేవాలయం కాదు, ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు. ఇది ఒక శక్తాలయం. పిరమిడ్ ధ్యానాలయాలు సకల మానవ కోటికి సంతోష నిలయాలు. ఇవి ప్రాణశక్తిని ప్రసాదించే యథార్థ దేవాలయాలు అంటున్నారు. ఈ పిరమిడ్ ధ్యాన మందిరాల ద్వారాలు ఎల్లప్పుడూ తెలుసుకునే ఉంటాయి. ఇవి ఏ కొందరి కోసమో కాదు, ఇవి అందరి కోసమే. ఎవరైనా ఇందులో ప్రవేశించవచ్చు, ఎవ్వరికి నిషేధం కూడా లేదు. కులాలకు అక్కడ కుర్చీలు ఉండవు, మతాలకు మన్ననలు ఉండవు, గోత్రాలకు గౌరవాలు ఉండవు, జాతులకు జాగా కూడా ఉండదు, వేషభాషలకు అక్కడ వేతనాలు ఉండవు. అక్కడ ఎన్నో భాషలు ఉండవు. అక్కడ అనిపించేది, వినిపించేది, చేసేది, పొందేది ఒకే ఒక్కటి, అదే ప్రేమ భాష. అది హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం. అక్కడ నేర్పేది, నేర్చుకునేది ఒక్కటే, అదే ధ్యానం 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 మాత్రమేనంటున్నారు ఈ పత్రిజీ. మరి ధ్యానం చేయటానికి ఇల్లు వదలాల్సిన పని లేదు, అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఉన్న చోటనే ఉండి ధ్యానం చేసి నిన్ను ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ. నీకు ఏ గురువు వద్దు, ఏ మతము వద్దు. నీలోనే నిరంతరం చెలుస్తూ ఎప్పుడూ నీతోనే ఉండే శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రు అయిన మనస్సును కూడా జయించవచ్చు, నీవనుకుంటున్న గమ్యం కూడా చేరవచ్చు అంటున్న ఓ సంచలన గురువే ఈ పత్రిజీ. ఈ భూమి మీద శిష్యులు ఎవ్వరూ ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరముక్క రాని అతి సామాన్యుడిని కూడా పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేస్తూ ఏ శిక్షణ లేకుండా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని వేల మంది మాస్టర్లను తయారు చేసిన ఓ ఆధునిక గురువే ఈ పత్రిజీ. హింస చూడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి అంటూ, జంతువధను మాంసాహారాన్ని మానండి అంటూ నిక్కచ్చిగా, కరుకుగా, నిర్భీతిగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఏ రక్షణ లేని పశుపక్షాదుల స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నాడు ఈ పత్రిజీ. ఏ దేవుడు నిన్ను కాపాడడు, ఏ మతము నిన్ను ఉద్ధరించదు, ఏ స్వామీజీలను రక్షించరు. అసలు నువ్వే దేవుడివి. నీ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. కృష్ణుడు చెప్పినట్లు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. బుద్ధుడు చెప్పినట్లు నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి అంటున్న అసామాన్యుడి పత్రిజీ. సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి జాతకాలు, వాస సిద్ధాంతాలు, విగ్రహారాధనలు, ఆఖరకు కర్మకాండలను కూడా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ధైర్యంగా ఖండిస్తున్న ఓ ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్టే ఈ పత్రిజీ.
పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం గురువులకు స్టేటస్ సింబల్గా మారిన ఈ రోజుల్లో ఏ గురువులు స్వామీజీలు నిన్ను ఉద్ధరించరు, అసలు మారాల్సింది నీవేనంటూ ఒకవేళ ఎవరైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఈ పత్రిజీకే చెల్లింది. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలన్నది లేదు, వైభోగాలు కావాలన్నది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు. ఈయన దగ్గర ఏ రహస్యాలు కూడా లేవు. ఈయన జీవితమంతా తెరచిన పుస్తకం లాంటిది. 1,00,000 గ్రంథాలకు పైగా చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఔపాసన పట్టి అందరికీ పంచుతున్న ఈ పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈనాడు ఆధ్యాత్మిక ముసుగులో ఎన్నో సంపదలు పోగేసుకుంటున్నాడంటూ సత్యమేమిటో తెలియని మీడియా నోరు పారేసుకుంటుంటే, పిచ్చి నాయనలారా, ఇన్ని లక్షల కోట్ల ప్రజల అభిమాన సంపదలు నాకుంటే నాకు మరి ఏ సంపదలు కూడా అవసరం లేదంటూ జేబులో చిల్లికవ్వ కూడా ఉంచుకోవటానికి ఇష్టపడని సంసారిగా ఉంటూ సన్యాసిగా మారి మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్న ఒక కీర్తి శిఖరం పత్రిక అంటే అశక్తి కాదేమోనండి. అలనాడు సోక్రటిస్ సత్యాన్ని చెబితే విషమిచ్చి చంపింది ఈ లోకం. ఉద్ధరించాలని వస్తే జీసస్ని సిలువ వేసింది కూడా ఈ జనమే. అందరూ ఒక్కటే, మతాలు మనుషులను విడదీయరాదని చెబితే షిరిడి సాయిబాబాని రాళ్లతో కొట్టింది కూడా ఈ లోకంలోని వారే. అహింసా సత్యాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ సంఘమే. కానీ ఈ మహానుభావులందరూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి కొన్ని లక్షల కోట్ల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు. ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదండి ఈ పత్రిజీ. ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించిందే లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నటువంటి పత్రిజీ మరి ఏమిటి ధ్యానం అంటే? కలిగిస్తుంది అధ్యయనం జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మజ్ఞానాన్ని. జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనస్సుని అంతర్వ్యామిక నడిపిస్తుంది ధ్యానం. ఉన్నది నీవే అని తెలిపేది జ్ఞానం, నీతో నీవు కలిసి ఉండటమే ఈ ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం, అప్పుడు ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనస్సు ఖాళీకుండా, జీవతో నిండుకుండా, సమాజంలో మన బంగారు కొండ. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మనందరిలో బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటాం ప్రతిరోజు. కలల ప్రయాణం మెలకువ వరకు, అలల ప్రయాణం తీరం వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణమునది చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. అన్ని విద్యలలో కల్లా ఆధ్యాత్మికతే గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప అంటున్నారు ఈ పత్రిజీ. అందుకే జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సకల సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ఎలుగెత్తి ప్రపంచాన్ని చాటి చెప్తున్నటువంటి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ఈయన యొక్క సాహచర్యంలో నా వృత్తిని ప్రవృత్తిని కూడా మార్చుకొని మరి ఈ ధ్యాన ప్రచారానికి అంకితమయ్యాను మిత్రులారా. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు.